ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు షూహీయా వాడైన బిల్దదు ఇలా అన్నాడు, ఎంతసేపు నీవిలా మాట్లాడతావు? నీ నోటి మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి. దేవుడు న్యాయాన్ని తారుమారు చేస్తాడా? అమిత శక్తి గలవాడు ధర్మాన్ని పెడదోవ పట్టిస్తాడా? నీ కొడుకులు దేవునికి విరోధంగా దోషం చేసి ఉండవచ్చు. దేవుడు వాళ్ళ తిరుగుబాటుకు తగ్గ శిక్షకు వాళ్లను అప్పగించాడేమో. నీవు దేవుని వైపు చూస్తే దయచూపమని అమిత శక్తి గలవాణ్ణి ప్రాధేయపడితే, నువ్వు శుద్ధుడవై నిజాయితీపరుడువైతే ఆయన తప్పకుండా నీ విషయం శ్రద్ధ తీసుకుంటాడు. నీ నిర్దోషత్వానికి తగినట్టుగా ఆయన నిన్ను పూర్వమున్న క్షేమస్థితికి తెస్తాడు. నీ స్థితి ఆరంభంలో కొంచెమైనా అది చివరికి గొప్పదే అవుతుంది. గత తరాల సంగతులు విచారించు. వాళ్ళ పూర్వీకులు పరిశోధించి నేర్చుకున్న వాటిని తరచి చూడు. మనం నిన్నటి మనుషులం, మనకు ఏమీ తెలియదు. ఈ భూమి మీద మన రోజులు నీడలాంటివి. వాళ్ళు నీకు ఉపదేశం చేయరా? నీతో మాట్లాడరా? వాళ్ళ మాటలు హృదయంలో నుంచి వచ్చినవి కావా? బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీడు లేకుండా రెల్లు మొలుస్తుందా? అది ఇంకా పెరుగుతూ ఉండగానే దానిని కోసే ముందే అన్ని మొక్కల కంటే ఇది త్వరగా ఎండిపోతుంది. దేవుణ్ణి విస్మరించే వాళ్ళందరి గతి ఇంతే. భక్తి లేని వాడి ఆశ అడుగంటిపోతుంది. అతడికి ఆశాభంగం కలుగుతుంది. అతడు దేని మీద నమ్మకం ఉంచాడో అది సాలెగూడు లాంటిది. సాలెపురుగు తన ఇంటి మీద ఆధారపడుతుంది కానీ దానిని గట్టిగా పట్టుకున్నా అది నిలవదు. భక్తి లేనివాడు ఎండకు పచ్చగా ఉన్న మొక్కలాంటి వాడు. దాని తీగలు తోట మీదుగా అల్లుకుంటాయి. దాని వేరులు గుట్ట చుట్టూ ఆవరిస్తాయి. అది రాళ్ల మధ్య ఉనికి పట్టు కోసం చూస్తుంది. దేవుడు దాని స్థలం నుంచి దాన్ని తొలగిస్తే ఆ స్థలమే దానితో, నిన్నెరగను పో, నిన్ను ఎన్నడూ చూడలేదు అంటుంది. దాని ఆనందమయమైన స్థితికి అదే అంతం. అది ఉన్న మట్టిలో నుంచి వేరే మొక్కలు పుట్టుకు వస్తాయి. ఇదిగో విను, దేవుడు నిర్దోషిని విసర్జించడు, దుర్మార్గులను చేయి పట్టుకొని పైకెత్తడు. నువ్వు నోటి నిండా నవ్వేలా చేస్తాడాయన. నీ పెదవుల నిండా ఆనంద ధ్వనులు ఉండేలా చేస్తాడు. నీ పగవాళ్లను అవమానం ఆవరిస్తుంది. దుర్మార్గుల డేరా ఇక నిలవదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.